పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్‌గా ఈ రాగి బిస్కెట్స్ ఇవ్వండి. ఎంతో హెల్తీ అండ్ ఇష్టంగా తింటారు. దానికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు రాగి పిండి జల్లించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ముప్పావు కప్పు పంచదార పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పావు కప్పుకి కొంచెం తక్కువగా నెయ్యి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం పాలు వేసుకొని కలుపుకుంటూ చపాతీ పిండి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్‌కి ఆయిల్ కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ముద్దలో నుంచి చిన్న ఉండ తీసుకొని బిస్కెట్స్‌లా ఒత్తుకోవాలి. అవసరమైతే కొంచెం నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. రౌండ్‌గా క్రాక్స్ ఏమీ లేకుండా చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్‌లో అన్నీ అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మందపాటి గిన్నెలో కొంచెం ఇసుక వేసుకొని పైన స్టాండ్ పెట్టుకొని ఇడ్లీ ప్లేట్స్ అన్నీ పెట్టేసేయాలి. పైన ఒక మూత పెట్టేసుకొని బరువుగా ఏదైనా పెట్టేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 50 మినిట్స్ ఉడికించుకోవాలి. పైన తడేమి అంటకుండా ఉంటే కుకీస్ రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్